హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని కనకమేడల. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్రిస్పీ కార్న్. చాలా సింపుల్గా ఈజీ వేలో చెప్తానండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక సింపుల్గా క్విక్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఈ కార్న్ని శుభ్రంగా కడుక్కుందాం. చూడండి, కార్న్ని నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాను. నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి. మీరు మామూలు గిన్నెలోనైనా ఉడికించుకోవచ్చు. మామూలు గిన్నెలో ఉడికించుకుంటే ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, అందుకే నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. మీరు మీ కంఫర్ట్కి తగ్గట్టు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని బాగా మెత్తగా ఉడికించుకోండి. చూడండి, కార్న్ ఉడికిపోయాయండి. మరీ మెత్తగా కాకుండా ఇలాగా మీడియంగా ఉడికించుకుంటే చాలా బాగుంటాయి. ఇలాంటి జల్లెడ గిన్నెలో వేసి పెట్టుకోండి. నీళ్ళన్నీ బాగా వడిలిపోతాయి. నీళ్ళతో వేసుకుంటే బాగోదండి. ఇలాంటి జల్లెడ గిన్నెలో వేసి పెట్టుకోండి. నీళ్ళన్నీ వడిలిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూడండి, నేను ఈ చిన్న గ్లాస్తో మైదా పిండి కార్న్ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు కూడా మీ కొలతలకు తగ్గట్టు తీసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాం. దీంట్లో కొంచెం కార్న్ పౌడర్ వేసుకున్నాం కూడా వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళతో తడుపుకుంటూ కలుపుకోండి. మరి కార్న్ పౌడర్ మైదా మందమైనా కూడా కాన్ఫ్లెక్స్ బాగోవు. ఈ విధంగా కలుపుకోండి. మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా నీళ్లు చిలకరించుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కార్న్ని వేయించుకుందాం. చూడండి, ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ మరీ ఎక్కువ వేడవ్వద్దు, మీడియంగా వేడైనప్పుడు వేసుకోండి. కార్న్ పేలుతుందండి, చూసుకుంటూ నిదానంగా వేసుకుంటూ ఉండండి. ఆయిల్ మీడియంగా వేడయ్యింది. నేను ఇప్పుడు కార్న్ వేసుకుంటున్నాను. మీరు కూడా నిదానంగా వేసుకోండి. ఈ స్వీట్ కార్న్ పేలుతుంది, చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. నిదానంగా కలుపుకోండి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోండి. మంట బాగా హై ఫ్లేమ్లో పెడితే ఈ కార్న్ పేలుతాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వేయించుకోండి. వేగిపోయాయండి, నేను తీసుకుంటున్నాను. ఈ విధంగా వేగితే చాలు. మరీ అంత డీప్ ఫ్రై ఏం చేసుకోవసరం లేదు. విడివిడిగా వేసుకోండి. దగ్గరగా అయిపోతే అంతా పకోడీలాగా అవుతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అన్నీ విడిపోతాయి, లేకుంటే అన్నీ
అతుక్కొని ఉండిపోతాయి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. జాగ్రత్తగా కలుపుకోండి, కార్న్ పేలుతుంది. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లు వచ్చేంత వరకు వేయించుకోండి. మనం క్రిస్పీ కార్న్ వేయించాం కదా, అందులోనే కొంచెం జీడిపప్పు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసి లైట్గా వేయించుకుందాం. ఇవి ఈ విధంగా వేగితే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం. ఇందులో కారం వేస్తున్నాను నేను, 1 స్పూన్ వేస్తున్నాను. మీరు మీ కారంకి తగినంత వేసుకోండి, చూసి వేసుకోండి. నాకు ఉప్పు సరిపోయింది, నేను ఉప్పు వేసుకోవట్లేదు. మీకు ఉప్పు సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకోండి. క్రిస్పీ కార్న్ చూసారా ఎలా ఉన్నాయో, చాలా బాగుంటాయండి టేస్టు. మీరు కూడా ట్రై చేసి చూడండి. దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఉంటుందండి, త్వరగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.